హ్యాపీనెస్? ఏదైనా విశేషమేమోనమ్మా? ఏమైందిరా? నాన్నకి తను బాగా తెలుసట. అయితే మీ పెళ్లి అయిపోయినట్టే. మా పెళ్లితో పాటు నాన్న పెళ్లి కూడా అయిపోతుంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? నేను మీ అమ్మాయిని చేసుకోవాలంటే మీరు కూడా పెళ్లి చేసుకోవాలని కండిషన్ పెడతానన్నాడు. వెరీ గుడ్. అయితే ఈ ఇంటికి మనవడు కోడలు ఒకేసారి వస్తున్నారన్నమాట. మీరు కూడా చేసేసుకోండి, మనకు తాత కూడా వచ్చేస్తాడు. ఎంత ఆనందంగా ఉందిరా. ఓ కంట్లో ఓ జంట, ఇంకో కంట్లో ఇంకో జంట. ఎంత చూడముచ్చట్టుగా కనిపిస్తున్నారా. పలుకే బంగారమాయేనా, సిగ్గంత పోయేసరికి తెల్లారిపోయేనా. పలుకే బంగారమాయేనా, సిగ్గంత పోయేసరికి చల్లారిపోయేనా. నువ్వంటే నాకెంతో ఇష్టమని, నీ తోడు లేకుంటే కష్టమని, నీ మీద నాకుంది లవ్వు అని ఎవరేమి అనుకున్నా గాని అన్న పలుకే బంగారమాయేనా. ఐ లవ్ యు అన్న పలుకే బంగారమాయేనా. ఐ వాంట్ యు అన్న పలుకే బంగారమాయేనా. పంతాలు నీతోటి పట్టనని, అందాలు ఈ పూట వెయ్యనని, అందాలు ఇమ్మంటూ అడగనని, దర్జాగా దోచకపోతానన్న పలుకే బంగారమాయేనా. సిగ్గంత పోయేసరికి చల్లారిపోయేనా. తెలుగు భాషలో ప్రేమిస్తే ఆంగ్ల భాషలో లవ్ చేస్తా. గాలి భాషలో లాలిస్తే పూల భాషలో పూజిస్తా. మౌన భాషలో మాటిస్తే మనసు భాషలో మనవాడేస్తా. కంటి భాషలో కబురిస్తే కులుకు భాషలో కథలే చెబుతా. ఏ భాష లేనిది సరసమని, ఏకంగా సరసకు చేరమని. చేరాక జరిగేది చెప్పకని, చేసేది చేసుకుపోవాలన్న పలుకే చిన్న పలుకే బంగారమాయేనా. ఐ లవ్ యు అన్న పలుకే. వద్దని వాటేస్తా, మధ్య మధ్యలో వదిలేస్తా. చేదు చేదుగా తీపిస్తా, బాధ బాధగా బాధుందంట. చల్ల చల్లగా ఉడికిస్తా, చాలు చాలని అడిగేస్తుంటా. ఈ మాటలన్నీ చేటు అని, సయ్యాట ఒకటే సౌఖ్యమని. ముద్దాటలే మొదలెట్టమని, మొగుడాటకే రారమ్మని అన్న పలుకే. పలుకే బంగారమాయేనా. పలుకే బంగారమాయేనా. పలుకే బంగారమాయేనా. పంతాలు నీతోటి పట్టనని, అందాలు ఈ పూట వెయ్యనని, అందాలు ఇమ్మంటూ అడగనని, దర్జాగా దోచకపోతానన్న పలుకే చిట్టి పలుకే బంగారమాయేనా.
మాట్లాడేసావా? తాంబూలాలు ఎప్పుడు పుచ్చుకుందాం? చెప్తా. ఎస్ఐ గారు, తనని కూడా తీసుకొచ్చారా? చిచ్చి, అమ్మాయి గారి టేస్ట్ మరి ఇంత బ్యాడ్ గా ఉంటుంది అనుకోలేదు. అయ్యా, సులభ్ కాంప్లెక్స్ పక్కన వేప పుల్లలు అమ్ముకున్న వాడిలాగా ఉన్నాడు. వీడిని ఎలా సెలెక్ట్ చేసుకున్నావే? ఏహే, ఆపండి. వీడు ఆయన కాదు, ఆయన స్టేషన్ లో వర్క్ చేసే హెడ్ కానిస్టేబుల్. నేను హెడ్ కానిస్టేబుల్ కాదు, ఎస్ఐని. అంటే ఆయనకి ప్రమోషన్ వచ్చిందా? చెప్పండి. నాకేంటి? ఇస్తా. చెప్పు. పరశురాం. ఆయన పేరు. హలో, పరశురాం కాదమ్మా, పరశురాం. #1 పిక్ పాకెట్. దొంగతనాల కేసులో ఇప్పటికి 142 సార్లు నేనే అరెస్ట్ చేశాను. నేను నమ్మను. నమ్మాలి. చిల్లర దొంగతనాల దగ్గర నుంచి చీటింగ్ కేసుల వరకు అలవోగ్గా చేసే రకం. అబద్ధం. నిజం. వాడి వయసు 22 సంవత్సరాలు, కానీ 17 సంవత్సరాలు దొంగతనాల ఎక్స్పీరియన్స్ ఉంది. ఆపండి. దొంగతనాలు చేయాల్సిన కర్మ ఆయనకేం పట్టింది? ఆయన వెల్ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేటర్. ఆడి స్కూల్ అంటే ఏంటి తెలీదే. తెలియకపోతే అన్ని భాషలు ఎలా మాట్లాడతారు? నిన్ను చీట్ చేశాడే. ఆడికి తెలుగులో బూతులు తప్ప ఇంకే భాష రాదు. లేదు, నా కళ్ళారా చూశాను. ఆయన ఎస్ఐ డాడీ. టూ మచ్ ఇన్నోసెంట్. ఆడు నా డ్రెస్, నా జీపు, నా స్టేషన్ అప్పుడు అద్దెకి తీసుకున్నాడు. ఇక మీరు వెళ్ళొచ్చు. నాకేంటి? ఇదేంటి? సరిపోలేదా? ఇది అన్యాయం, అక్రమం. షట్టప్. నీలాంటి లంచగొండలు ఉండబట్టే అలాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఓ అవుట్. నీకన్నా ఆడే బెటర్. పోలీస్. విన్నావుగా అమ్మా, ఇది వాడి ఒక యాంగిల్ మాత్రమే. ఇంకో యాంగిల్లో కట్ చేస్తే వాడెవడో తెలుసా? నా కారుని గుద్దింది, నా చెయ్యి కొరికింది, నా పళ్ళు ఓడగొట్టింది, నన్ను పోలీస్ స్టేషన్లో చితక్కొట్టించింది ఈ దొంగ నా దొంగేనమ్మా. ఇప్పుడు కూడా నువ్వు వాణ్ణే పెళ్లి చేసుకుంటానంటే నీ ప్రేమకు నేను అడ్డు చెప్పను. ఆలోచించుకో. రేయ్, నా ప్రేమ ఫెయిల్ అయిపోతున్నా, నేను ఎంతో ఫీల్ అయిపోతుంటే నువ్వేంట్రా హ్యాపీగా బిర్యానీ తినేస్తున్నావు? మళ్ళీ రేపు నుంచి దొంగతనం మీద ఫుల్గా కాన్సన్ట్రేట్ చేస్తావని పార్టీ చేసుకుంటున్నాను. వద్దురా, నేను ఇల్ ఎడ్యుకేటెడ్ అని చెప్పినా వినిపించుకోకుండా నాతో వెల్ ఎడ్యుకేటెడ్ డ్రెస్ వేయించి నా మేకలను మోసం చేస్తావరా? నేనా? నువ్వేరా? నాకు తెలుగే సరిగ్గా రాత్రన్నా వినిపించుకోకుండా ఏ భాషను 30 రోజుల్లో నేర్చుకోవచ్చని పుస్తకాలు తెచ్చిచ్చి రైల్వే అనౌన్సర్లో నాతో 5-6 భాషలు మాట్లాడించి నా మేకలను మోసం చేస్తావరా? మళ్ళీ నేను అనుకో నువ్వే. వద్దురా, తప్పురా అని చెప్పినా వినిపించుకోకుండా ఈ దొంగ చేత పవిత్ర నచ్చే డ్రెస్ వేయించి నా మేఘనని లేడీ బుడ్డింగ్ చేసావు కదరా? అవును, నేనే. కొట్టు. కొట్టడం కాదురా, నిన్ను చంపేయాలిరా, చంపేయాలి. శభాష్, నీలో చాలా గొప్ప నటుడున్నాడు. కదండి, అందుకే నేను చెప్పాను కృష్ణానగర్ లో రూమ్ తీసుకుని ఫిలిం నగర్ లో వేషాల కోసం ట్రై చేద్దామని. నువ్వు అది కదా మేఘన వీడు. నోర్ముయ్. ప్రేమలో నిజాయితీ ఉండాలి. అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తే పుట్టేది ప్రేమ కాదురా, అసలు. చూడు, నాకు ఈ ప్రపంచంలో అందరికన్నా నా తండ్రే ముఖ్యం. అలాంటి తండ్రిని నాన్న హింసలు పెట్టావు, ఎంతో బాధ పెట్టావు. అందుకు నిన్ను క్షమించలేను. ఇక నుంచి నువ్వు వద్దు, నీ ప్రేమ వద్దు. గుడ్ బై. అదేంటండి గుడ్ బాయ్ అని చెప్పి మా గురువు గారిని పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతున్నారు? హలో మొలకం, అది గుడ్ బాయ్ అనలేదు, గుడ్ బాయ్ అని. అలాగా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఇదే డైలాగ్ ఆ ప్రభావత్ చేత దీని నాన్నకి చెప్పిస్తే అల్లుడు నువ్వే నా దిక్కు అని మన కాలబేరానికి వచ్చి మన కాళ్ళు కడుగుతాడు. నాయి కూడానా? నోరు మూసుకుని వెళ్ళి 2 పులుసు పట్టరా. ఎందుకు? కాళ్ళు కడుక్కోవడానిక? స్నానం చేయడానికి. అందని అందం అస్కావా, సరసాలాడక వస్తావా? అందని అందం అస్కావా.